అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రెడిబిలిటీ లేనటువంటి నాయకులు, క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీ కొత్త దుకాణం పెట్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా పార్టీకి రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి ప్రతిష్టని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కోసం చేస్తున్నటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. ఈ దిష్టి బొమ్మలు నాకు ఎవరు మాట్లాడింది? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడింది అని చెప్పి గగ్గోలు పెట్టి దిష్టి బొమ్మలు తగలబెడతా ఉంటారు. సో ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎవరు? బాబు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. స్టార్ట్ చేసింది ఎవరు? భారతదేశంలో సేఫ్టీ లేదంట. ఎవరికి లేదు? సర్దార్జీలకు లేదు సేఫ్టీ. చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పింది ఏ దేశంలో? అమెరికా దేశం. ఒకవేళ సేఫ్టీ లేకపోతే నువ్వు వయనాడుకి వెళ్ళి, అమేథ్కి వెళ్ళి ఎంపీ ఎట్లా గెలుస్తావు? మీ చెల్లెట్ల ఫ్రీ ఎట్లా తిరుగుతా ఉంది? కేసులలో ఉన్న మీ కాంగ్రెస్ నాయకులందరూ బయట ఎట్లా తిరుగుతా ఉన్నారు? అయినా సిక్కులు తలబాగా కట్టుకునేందుకు భయపడుతున్నారు, బాధపడుతున్నారు భారతదేశంలో. ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట. నేను సైన్స్ టీచర్ కాబట్టి, సహచర పార్లమెంట్ సభ్యుడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు ఒక మాటని ఇంకొకరిని ఇంకొక మాట అనకూడదు అని అనడమే తప్పది. బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది. ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం తిండి తింటావు, ఈ దేశంకి వెళ్ళి విదేశాలకు పోతావు. 150 కోట్ల మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికి నీకు మోకా దొరకది. ఎవరిని చేసుకున్నావో చెప్పవు, ఏ దేశానికి పోతున్నావో చెప్పవు, ఏం చేస్తున్నావో చెప్పవు. మేము ఎన్నడూ నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ నేను అడగలుగుతాను, ఇంకా బాగా అడుగుతా, ఇంతకంటే మంచిగా అడుగుతా నేను. కానీ అడుగుతలేను మేము, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం వస్తా ఉంది కాబట్టి. మీలాగా ఈ దేశ ప్రతిష్టని పక్క దేశాలకు పోయి దించేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు మీ కుటుంబం మీద దేశం కోసం త్యాగం చేసిరంట. మీ ఫెయిల్యూర్ అది. మాట్లాడితే మీ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. ఇందిరా గాంధీ గారి కాంపౌండ్ లో ఈ దేశ ప్రధానమంత్రిని చంపితే ఎవరి ఫెయిల్యూరు? ప్రధానమంత్రి గారి ఫెయిల్యూరు, హోంమంత్రి గారి ఫెయిల్యూరు. మీ కిందున్న ఫోర్స్ ఎవరు ఏం చేస్తారో తెలియకపోతే మీ ఫెయిల్యూర్ పెట్టుకొని దేశం కోసం త్యాగం చేసినాం. అమృత్సర్లకు మీరు కాదా? బూట్లను పంపించింది, పోలీసులను పంపించింది, కవాతులు చేపించింది మీరు కాదా? కడుపు గాలిలో ఎవరో ఒకరు కొట్టిరు. దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన పార్టీ మీది కదా. మీ హయాంలో కదా సిక్కులంతా ఈ దేశంలో భయపడి ఏడికైనా పక్కకు పోయి బతుకుదామని అనుకున్నారు. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అమెరికాలో మాట్లాడతాడు దేశం గురించి. ఎందుకు ఇక్కడ మాట్లాడొస్తలేదా? పార్లమెంట్లో కూడా మాట్లాడినావు కదా. అశ్వత్థామ గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, ఎంతమంది కలిసిరో తెలియదు, ఎంతమంది కలిసి చంపిరో కూడా తెలియదు. అయినా మాట్లాడినిచ్చినాం కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటది? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విదేశాలకు పోయి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నిన్నటిదాకా నీతో పాటే ఉన్నాడు కదా కాంగ్రెస్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి బిట్టు అనేటువంటి కేంద్ర మంత్రి. నిన్నటిదాకా ఉన్న పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. నీ గురించి అన్ని తెలుసు, నీ పుట్టు పూర్వోత్తరాలు మేనమామకి తెలుసని పంజాబ్ లో నువ్వేం చేసినావు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నాడు. దానికి ఎందుకు భుజాలు తడుముకుంటారు? దానికి ఎందుకు అంత టెన్షన్ పడతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి గురించి ఎవరు తప్పు మాట్లాడలేదు. మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరు? నీ దగ్గర నుండి బయటకు వచ్చిన వాళ్ళే నీ గురించి చెప్తా ఉన్నారు. నీ ఇంటి వాసాల గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి లెక్క చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదేదో ఉపద్రవం వచ్చినట్టు రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తారు. మాకేం అవసరం హత్య చేస్తారు? హత్య రాజకీయాలు మాయి కావు. మాట్లాడాలంటే చాలా ఉంది. ఎవరు హత్య చేసారు, ఎవరు హత్య రాజకీయాలకు పాల్పడతారు, కాంగ్రెస్ చరిత్ర ఏంది కొన్ని గంటలు చెప్పగలుగుతాం మేము. అక్కడ ఢిల్లీ ఎట్లుంటే గల్లీ ఎట్లుందో చూడాలి. మన ముఖ్యమంత్రి గారు అసలు ఆయన మాట్లాడితే ఆయన మాటకి ఏమైనా ఉందా విలువ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 9th బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్స్ కాంగ్రెస్. ఇది ఇందాక చూపించింది ఆయన. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. ఇది కూడా 9 నెంబర్ ఇచ్చిందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ 9. ఆయన కారు నెంబర్ కూడా 9 అందులో కూడా. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? స్పీకర్ గారితో కలిసింది కంటే ముందు ఇవన్నీ ఫోటోలు.
ఇంత మంచి ఇవి కాంగ్రెస్ కండుగలు కాదేమో మరి మహేష్ గౌడ్ గారు చెప్పాలి. గుల్లెగప్పే కండుగలేమో కాంగ్రెస్ కండుగలు, గుల్లెగప్పే కండుగలేమో ఒకసారి చెప్పాలి. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఇదైతే ఇంకా అందరు ఉన్నారు, ఇలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. దానం నాగేందర్ గారి ఫోటో ఇది కూడా సేమ్ అరకేపూడి గాంధీ గారు. ఇది దానం నాగేందర్ గారి నామినేషన్ ఫోటో అన్న. ఇందాకటి ఫోటోలో ఆఫీసర్ కనవలేదు, ఇది ఇంకో ఫోటో. ఇంత ఎవరున్నారన్నా? 1 అజారుద్దీన్, 2 అంజన్ కుమార్ యాదవ్, 3 దానం నాగేందర్, 4 రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, 5 తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఇలా 5 నామినేషన్ వేసిరన్న దానం నాగేందర్ గారి నామినేషన్. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ గారు మాట్లాడారు, స్పీకర్ గారికి ఇవన్నీ ఏం కనబడాయి. కోర్టులు కూడా పిటిషన్ వేసిన తర్వాత మరి ఎందుకు మాట్లాడతలేమన్నా? ఇలా ఆలోచించాలి గౌరవ న్యాయమూర్తులు కూడా. ఒక పార్టీ గుర్తు మీద చేరి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే, ఇఫ్ సమ్ కంప్లైంట్ ఈజ్ ఫైల్డ్ అగైన్స్ట్ ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, ద కేసెస్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 6 months అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకంటే బ్లేటెంట్ అన్యాయం ఏముంటుందన్న దేశంలో? కారు మీద గెలిచి చెయ్యి కోటేయమని తిరిగిండన్న ఆయన. ఇంకా ఆయన అట్లే ఉంచి వాయిదాల మీద వాయిదాలు పోతున్నాయి. ఏం మెసేజ్ పంపదలుచుకున్నాం అనేది ఒకసారి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. ఈయనకట ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోస్ట్ ఇచ్చిందంట. ఏం పోస్ట్ అన్నా? ప్రతిపక్షానికి ఇచ్చే పోస్ట్ ఏంటన్నా? మీడియా మిత్రులకి తెలుసు నాకంటే ఎక్కువ. చైర్మన్ పోస్ట్ అని ఒక పోస్ట్ ఇచ్చారు. ఎన్ని చైర్మన్లు ఇచ్చిరన్నా? ఇది ఈయన చరిత్ర. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కాంగ్రెస్, ఆయన కూడా దేవుని కండువా కప్పిరు, మరి ఆయన కూడా చైర్మన్ ఇచ్చారు. ఉత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు, ఆయనకో చైర్మన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో ఎవరు లేరా? మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పనికిరారా? అందుకనే నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు అంటున్నా అంటే, ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు, ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మిక లేదు. అందుకనే నమ్మకం లేని సీఎం గారు కాబట్టే ఇట్లా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా నమ్మాలి మరి ముఖ్యమంత్రి గారిని? ఆయననే కండువా కప్పుతాడు, ఆయననే పిసిసి ప్రెసిడెంట్, ఆయననే నేను కండువా కప్పలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తాడు. అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటుందంటే, ఇది ఇంకో ముఖ్యమంత్రి చెప్తుండే ఎందుకడికి, పాత ముఖ్యమంత్రి, ఓడదాడి దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఆయన తెచ్చుకుందామని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు, ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు. నెంబర్ 10 కన్నా 11 కన్నా అయిపోయింది. ఎల్పీ విలీనం చేసుకుందామంటే చేతనైతే లేదు. రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరు వస్తలేరు. అందుకని తన అవసరాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, విఘ్నులైనటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చేసేటువంటి అప్పీల్, ఈయన నమ్మి మీరేటన్నా పోతే అది కుక్కతో కాబట్టి గోదావరి ఎదిగినట్టే అవుతుంది. నడి సముద్రంలో భద్రకాళి చెరువులో ముంచుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనేలా తీసుకెళ్లాడు అనేది అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అర్థం చెప్పదలుచుకుందా సమాజానికి. మీ జిల్లాలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, నీతికి నిక్కచ్చికి నిజాయితీకి నిదర్శనం అంటాడు. తినే కాడ తింటాడు, పలుకొట్టే కాడ పలుకొడతాడు. చంద్రశేఖరరావు గురించి ఆయన తిట్టినని బూత్ లెవెల్ తిట్టలేరు. ఆయన జెండా గద్దెలు కూడా ఉలగొట్టించిండు టీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి పోయి అల్లనే చేరిండు. అసెంబ్లీలో లేచి నిలబడి ఒకటే సెషన్ కంటే ముందు చంద్రశేఖరరావు గారిని పోడాల్సినంత పోగొట్టిండు. నేను మీ ఎంపీ గారి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె ఏ పార్టీ గుర్తు మీద గెలవలేదు, ఆమెకు బీఆర్ఎస్ నచ్చదు, ఆమె రిజైన్ చేసింది, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ ఎంపీ. కానీ మరి వారి ఫాదర్ నాకంటే నిక్కచ్చాడు ఎవరు లేడు వరంగల్ జిల్లాలో అంటాడు. మరి ఎట్లా శ్రీహరి సార్ గట్టెట్లా పోతే? ఆయన కూడా దేవుని గుడి లేదు, భద్రకాళి కండువనే కప్పినవారు రేవంత్ అన్న. ఆ రోజు నువ్వే కదా పిసిసి ప్రెసిడెంట్. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అని ఈ సందర్భంగా చెప్తుంది. విలువలు లేకుండా రాజకీయాలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా అని కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారు. భయపడేటువంటి రీతి లోపల మాట్లాడుతారు. మా వరంగల్ జిల్లా వాళ్ళకి తెలుసు. దీని వల్ల మొన్న ఒక ఆయన మాట్లాడిండు, ఒక ఎమ్మెల్యే హైదరాబాద్లో, నేను ఈ గడ్డ మీద పుట్టిన, ఎన్నడానికి వచ్చింది పోయి నీకు మానుకోటలో మా మీద రాళ్ళేసిన రోజు మర్చిపోయిందా? ఈ గడ్డ మీద పుట్టిన నేను చస్తే కూడా రేపు తెలంగాణలో పెడతాడు. తెలంగాణ ద్రోహుల్ని కూడా ఈ గడ్డ మీదనే పెడుతున్నారు. ఏం చేద్దాం? కాళోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీకు ఎలగొట్టే రోజులు ఇంకా రాలేదు. ಮತ್ತೆ నువ్వు గీడెందుకు ఉంది కౌశిక్ రెడ్డి? మానుకోటలో జై తెలంగాణ వాళ్ళ మీద రాళ్ళేసినోడు ఇవాళ వచ్చి నాది తెలంగాణ, నేను తెలంగాణ అని బట్టలు చెప్పుకుంటుడు. కొత్త జీతగాడు పొద్దరిగాడు అన్నట్టు బిచ్చగాడు ఏదో చేస్తుండే అన్నట్టు చేస్తుండే తప్ప ఇంకొకటి లేదు. ఏం సంబంధం కౌశిక్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి? ఎప్పుడు యాదికి వచ్చింది కౌశిక్ రెడ్డి నీకు తెలంగాణ?
అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయినాక ఇప్పుడు ఆయన వచ్చి రకరకాలైనటువంటి బూతులు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ప్రవర్తి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలంతా కూడా. దయచేసి మీ భాష మార్చుకోండి, సభ్యతగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్ కొత్త వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకునేటోళ్ళకి కొంచెం మర్యాదగా మాట్లాడేటువంటి పద్ధతిని నేర్పించురని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇంకో ట్విట్టర్ టీల్లో ఉంటాడు ఈ రాష్ట్రంలో, ఆయనకంటే ఆశ్చర్యమైందంట. ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదకి పోయి ఎట్లా దాడి జరుగుతుంది, మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు. పాపం తమ్ముడు అమెరికా పోయి 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చిండు కదా, ఇంకా జెట్లాగా ఓనట్టుంది తమ్ముడు. మనిషేనా అయ్యా కేటీఆర్, మనిషేనా? ఒకసారి సమాధానం చెప్పు, నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు, పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు. వారి 4 ఏళ్ళు వెనుకకు మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్ల అది నాకు తెలియదు, కానీ ఎంబడిబడి కార్లు వాళ్ళు కొట్టిరు కదరా పోయి మీ పింకు జెండాలో. ఎంపీ కాదా బండి సంజయ్ గారు? పార్టీ ప్రెసిడెంట్ కాదా? అన్నం నిల్లే ఆ రోజు కేటీఆర్ను ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారని అడిగితే, వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రవీనా ఫస్ట్ దాడి జరిగింది, దేవరూపల మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చారు. ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ టీవీ, ఆడిపోయిండు కళ్ళు మస్కబారినాయా? అమెరికాకి వెళ్ళి ఇప్పుడే దిగినవా అన్న? తెలంగాణలో ఏం జరిగిందో యాదికి లేదా? సూర్యాపేట పోయినాం కదా, ఇడికెళ్ళా తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినాం. వడ్లుగోలూరు అని అడిగేందుకు పోయినాం. ఎందుకు పోయినాం? వడ్లుగోలూరి రైతుల పక్షాన్ని ఉంటామని పోయినాం. ఫంక్షన్ హాల్ కూడా కదా మమ్మల్ని అందరినీ బంధించి మా కాళ్ళు వాళ్ళు కొట్టి. సంజయ్ ఎంపీ కాదు, రఘునందన్ ఎమ్మెల్యే కాదు, ఆ రోజు కేటీఆర్ అనేటువంటి ఏం కనబడతలేదు, ఏం జరుగుతుందో తెలియదు. మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కొట్టిండు. అరే నీ చెల్లెలు కూడా కొట్టిండని అరవింద్ మీద ఎన్నిసార్లు అరవింద్ గారు కాలు కొట్టిండ్రు? ఆఖరికి హన్మకొండకి నేను వచ్చినట్టు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది అరవింద్ గారు. కొడుకుట్లే లేదన్న? ఆ రోజు ఎవరు అధికారులు ఉన్నారు? తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద మొట్టమొదటిసారి దాడి అంట. అరవింద్ గారు నిజామాబాద్ లో లేరు, అరవింద్ గారు హైదరాబాద్ లో లేరు, వాళ్ళ ఇంటికి పోయి బంజారా హిల్స్ లో వాళ్ళ ఇంటి లోపలికో ఈడనైనా కౌశిక్ రెడ్డికి బయటికి వెళ్ళి రాలేదు, ఇంటి లోపలికో ఈ సోఫాలు కుర్చీలు టీవీలు వాళ్ళు కొట్టి వచ్చింది కదా. ఆ రోజు కళ్ళు ఏమైనాయి కేటీఆర్ గారు? మీ నాయన లెక్క అడగాలనా? కళ్ళు దూపినాయా? కళ్ళు కనవలేదా? ఆ రోజు బీజేపీ ఎంపీల మీద దాడులు జరిగితే మేము ఎంపీలం కాదు. అరే నన్నైతే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక, దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక సంబంధం లేని ఇళ్ల మీద దాడులు చేసిరు కదా. ఒక్కొక్కరి మీద మా మీద 20, 20, 30 కేసులు పెట్టిరు. ఈయన ఇప్పుడు సన్నాయి నొక్కు ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారు, ఎట్లా దాడి చేస్తారు? ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే కేటీఆర్ 4 ఏళ్ళు మనల్ని చూపెడితే అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. అందుకని ఆ రవంత రెడ్డిలు, ఈ ట్విట్టర్ ఢిల్లీలు వనికారు ఈ సమాజానికి. తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించి దయించి, ఈ ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయమంటాడు. ఎందుకు ఇంకా జన్వాడ ఫామ్ హౌస్ గుర్తలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ రేవంత్ రెడ్డి పొద్దుకి మాట్లాడుకుంటా లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు ఆగింది, ఎందుకు కూల్తలేదు? సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలలే ఇయ్యాలటి దాకా? వెనకడికి అసదుద్దీన్ ఓవైసీ చెప్తుండే కారు వాళ్ళది కానీ స్టీరింగ్ నేనే తిప్పినా అని చెప్పింది. ఇవాళ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కారు స్టీరింగ్ కూడా అసదుద్దీనే తిప్పుతున్నట్టున్నాడు. లేకపోతే హైడ్రా సల్కం చెరువుకు పోవాలి కదా ముందుగాల, ఎందుకు పోతలేదు సల్కం చెరువుకి? పెద్ద పెద్ద ముచ్చట చెప్తాడు. హైడ్రా ఎవరి కోసం ఆగదు, హైడ్రా రాష్ట్రం అంతా వస్తుంది రమ్మని నేనే చెప్పిన కదా అందరికంటే ముందుగాల, జల్దిరా అని చెప్తున్నా. ముందుగాల తిరుపతి రెడ్డి అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా కొడంగల్, ఆయనకు నోటీస్ ఇచ్చిరు కదా, దానికి నోటీసారు. ఉత్తగా డ్రామా కంపెనీ వేసారు ముఖ్యమంత్రి గారికి. ఫస్ట్ పేజీలో వార్తల కోసం స్లేట్ బ్రేకింగ్లకి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన్నే కండవ కప్పుకుంటాడు, ఆయననే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటాడు, ఆయననే బీఫామ్ ఇస్తాడు, ఆయననే నామినేషన్ ఎత్తుంటే పోయి పక్కన ఫోటో దిగుతాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది, కారు గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తాడు. మీ స్పీకర్ ఎంత తెలుగు కలవారంటే పెద్దవారు గౌరవనీయులు పూజ్యులు, ఆయన బులెటిన్ ఇస్తాడు. ప్రతి సెషన్ తర్వాత ఒక బులెటిన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, సిపిఐ వాళ్ళు ఎంతమంది,
ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటిన్ ఇస్తారు. మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్ చూడండి. ఆ బులెటిన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ అయినా ఆయన, ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు. ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిండు, ఏమని, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన నామినేషన్ వేసిండు. ఆ నామినేషన్కి వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అభ్యర్థిగా ఆయనకి నామినేషన్ వేసిండు. ఆయన బీఫామ్ తో పాటు వీళ్ళ కుక్కకి నక్కలకి మాకు తేడా తెలుసు. చెరువులో ఇల్లు కడితే పుల్ల కొట్టడం మంచిది అన్న, దాని అర్థం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు అన్న. అశోకుడు రోడ్డుకి ఇరుపక్కన చెట్లు నాటించాను, అశోకుడు మంచి పని చేసిందని ఇంకా చెప్తాడు. రేపు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు జర్నలిస్ట్ మిత్రులు, లేదా నన్నే పిలిచి మీ ప్రెస్ క్లబ్ లో చెట్టు పెట్టమంటారు. మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచి పని చేసిండంట అంటే ఏంటంటే మంచిది మంచి అన్నది అన్న. హైడ్రా మంచిది అన్నాం, సల్కం చెరువులో కూల కొడతలేరు, చెడ్డ పని చేస్తున్నారు అని చెప్తున్నాం. నేనే మళ్ళీ చెప్తున్నా కదా, చెరువులన్నీ సాఫ్ చేయండి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అన్నాం, ఎన్ కన్వెన్షన్ కూల కొట్టిండు, మంచి చేసినావు అన్నా. మంచిని మనల్ని మంచి అనాలా వద్దా? ఏ మంచి పని చేసిండు ఒకటి చెప్పాను రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తా దానికి సమాధానం. అలానే చేసిరు అని చెప్పుకున్నాడా? చెప్తే మేము చెప్తాం. ఏమీ చేస్తలేరు మీరు. రోజు ప్రచార ఆర్భాటం, ఫస్ట్ పేజీలో ఈయన ఉండాలి, దాని పక్కనే అయితే బావా లేకపోతే బామ్మడి, ఇంతే. ఈ ట్రయాంగిల్ ఆట తప్ప ఇంకేం జరుగుతలేదన్న. జరగాలంటే మీరు చెప్పారు కదా 2 లక్షలు దాటిన వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తామని. చేసి రాయి, ఏ ఊర్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయో లిస్ట్ అయ్యి చేసే, రేపే చేసే. ఎవరు వద్దంటారు? మేము వద్దంటున్నామా? రైతు రుణమాఫీ చేస్తాం. రైతు బంధు నేను గుట్టలకు పుట్టలకి ఇయ్యకు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఈ రైతు బంధు. ఎవరు వద్దంటున్నారా మంచి పని చేస్తే? నాకంటే గట్టిగా హైడ్రా గురించి ఎవరైనా సపోర్ట్ చేసిరా అన్న? కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. పల్లవరాజు గెస్ట్ హౌస్ లో కొట్టిరని కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు నేను చెప్పేదాకా. ఇది ఆయన పాలన. అన్న హైడ్రా కాంగ్రెస్ మానవ పుత్రిక కాదు, రేవంత్ రెడ్డి కళ కాదు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి మీలాంటి జర్నలిస్ట్ మిత్రులంతా కలిసి, సార్ అక్కడ మీరాలం ట్యాంక్ అని ఒక చెరువు ఉంది, దాంట్లో అన్ని ఇల్లు కడుతున్నారు చూడరు సార్ అంటే, 1994 అని ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు 2024 ఉన్నామన్నారు. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పంపించి చెరువు మొత్తం క్లీన్ చేపించి బౌండరీ ఫిక్స్ చేయించారు. తర్వాత రాష్ట్ర హైకోర్టు చెప్పింది, హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్. 2252 చెరువులు గుంటలు ఉండేయండి హైదరాబాద్. మా జర్నలిస్ట్ మిత్రులకు నా విజ్ఞప్తి, ఇప్పుడు ఎన్ని మిగిలిన ఒకసారి లెక్క చూడండి. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్లీన్ చేసిన మీరాలం ట్యాంక్ లో ఇలా కాలనీలు వచ్చినాయన్న, మీరాలం ట్యాంక్ లేదు. సో అందుకని రఘునందన్ రావు సపోర్టెడ్ ఇట్ జస్ట్ బికాస్ సుప్రీం కోర్ట్ సపోర్టెడ్, జస్ట్ బికాస్. మనం మేము పార్లమెంట్ నడుస్తున్నాం చూసినామన్న వాయనాడు, ఏమైందన్న తెల్లారేసరికి అన్నం పురుగానే పుణ్యం ఎరగానే ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయన్న వరుస పెట్టి. ఇంకొంచెం 2 ఏళ్ళు వెనుకపోయినాక మీరు యాడ్ చేసుకొని చూడురన్న, ఉత్తరాఖండ్ కొట్టుకుపోయిందన్న వరదలకి. ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు నీళ్ళల్లో ఇట్లా కదిలిపోయినాయన్న మనం చూస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదని చెప్తారు. కేదార్నాథ్ పోయిన దైవ దర్శనానికి పాప ఆడికెళ్ళి కూడా దొరికిపోయాడు శివయ్య కొంతమంది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎకలాజికల్ ఇంబాలెన్స్. చెరువు దగ్గర చెరువు ఉండాలి, గుట్ట దగ్గర గుట్ట ఉండాలి, చెట్టు దగ్గర చెట్టు ఉండాలి. వీటిని అన్ని డిస్టర్బ్ చేసి జనం పెరిగిన ఇల్లు కడితే భూమికి బరువైతున్నాం, తొలగిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సైన్స్. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించండి అనేది మేము చెప్తాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మోడీ గారు తల్లి పేరు మీద 2 చెట్లు పెట్టారు. ఏం చెప్పిండు? ఎందుకు చెప్పిండన్న? ఎంత దూరదృష్టితో చెప్పిండు ఆయన. ఎకలాజికల్ ఇంబాలెన్స్ రావద్దని, చెట్లను పెంచండి అని చెప్తున్నాడు. సో మేము చేసేది ముందు దృష్టితో చేస్తాం, వాళ్ళు చేసేది ఇప్పటి దృష్టితో, అప్పటికప్పుడు ఎట్లా చేయాలనే దాని కోసం. పార్టీ ఫిర్యాదులకు సంబంధించి గౌరవ హైకోర్టు స్పీకర్ గారికి అంటే దాని మీద కొద్దిగా యాక్షన్ అనేది జరుగుతూ ఉంది అని అనుకోవచ్చా? అన్న ఈ దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. మీదొక వ్యవస్థ, మాదొక వ్యవస్థ, కోర్టులది ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ ఒక వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలలో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోలేనటువంటి దుస్థితి వచ్చింది. మొన్న చెప్పిన కోర్టు, నేను ఒకటి అడుగుతాను, మొన్న చెప్పిన కోర్టు, నేను ఇంత మంచిగా దానం నాగేంద్ర గారు అఫిడవిట్ చూపించాను కదండి, ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేదన్నా? సరే స్పీకర్ చేయడంట, స్పీకర్ చేయరు, కొద్దిసేపటి అనుకుందాం. రూలింగ్ పార్టీ కన్సర్న్లలో ఈ స్పీకర్ గారు వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం, 3 నెలలు చర్య తీసుకోవడం. ఏం చేస్తుంది అన్న కోర్టు? 91వ రోజు నుంచి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తుంది అన్న కోర్టు. సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్, దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్.
విత్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ ఈ సుప్రీం. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఈ రోజు దాకా కోర్టు ఎక్కడ కూడా ఏం అనలేదు కాబట్టి స్పీకర్లు అట్లా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిసిషన్స్ పెండింగ్ పెట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదంటారు సార్ దీనికి తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా అనేది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు చూసి హోల్సేల్ గా ఎల్పీలను కలిపినప్పుడు కూడా మాట్లాడాలి కదండి. మరి ఒక వకీలుగా నేను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని ఎట్లా చెప్తా? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్. ఆలస్యం చేయకూడదు ఏం చెప్తున్నాను ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. నేను ప్రాతినిధ్యం వహించే మా మెదక్ పార్లమెంట్ లో 6 సంవత్సరాల క్రితం ఒక సిద్దిపేట ఆయన ఎవరినో మర్డర్ చేసిందని లైఫ్ వేసిందన్న కోర్టు. జిల్లా జడ్జి గారు 50 జీవిత కారాగార శిక్ష ఇచ్చారు. ఆయన పోయిండు చెర్లపల్లి జైలు ఉన్నాడు. రవికుమార్ వకీలు ఆర్గ్యుమెంట్ చేయాలి. 6 ఏళ్ల నుంచి ఆర్గ్యుమెంట్ కాలేదు కోర్టు. 6 ఏళ్ల తర్వాత ఈయన పోయి ఆర్గ్యుమెంట్ చేసిండు. కోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఆయన పేరు సరే గుర్తొస్తున్నాయని పెట్ట అయిన పేరు. ఆయన నిర్దోషి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 6 సంవత్సరాల తర్వాత. కోర్టుకు వెళ్ళి ఆ జడ్జి బంట రోజు ఉంటాడు కదండి, రిలీజ్ ఆర్డర్ తీసుకొని చెర్లపల్లి జైలు పోయింది. జైలు సూపరింటెండెంట్ ఆర్డర్ చూసి ఏం చెప్పిండంటే బంట రోజుకి, ఈ పెద్ద ఆయన చచ్చిపోయి 3 రోజులు అయింది అని చెప్పి. ఇప్పుడు ఆ కుటుంబం న్యాయ వ్యవస్థ నమ్మినట్ట నమ్మనట్ట? నమ్మాలా నమ్మద్దా? కింది కోర్టు నాకు యావజ్జీవిత కారాగార శిక్ష ఇస్తే పై కోర్టు నా పిటిషన్ వినడానికి తీసుకున్న కాల పరిమితి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత నేను నిర్దోషులని కోర్టు ప్రకటించేసరికి నేను భూమి మీద లేను. ఒకవేళ ఆయన ఉంటుంటే 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల భార్య పిల్లలతో ఉండేటోడు కదా. నువ్వు 6 నెలల కేసు డిస్పోజ్ చేయాలి కదా, ఏడాదిలో చేయాలి కదా. ఎవరన్నా ఇక్కడ బాధ్యత వహించాల్సింది రఘునందన్ రావు. ఇట్లా మాట్లాడితే రఘునందన్ రావు కోర్టులను ధిక్కరిస్తున్నా అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు మాట్లాడడం స్టార్ట్ చేయాలన్న. 6 నెలల్లో కేసు డిస్పోజ్ చేయాలి. ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, గౌరవ ప్రజాప్రతినిధుల మీద కేసులు. ఏ కేసు డిస్పోజ్ చేస్తుందన్న కోర్టు? ఏ కోర్టు డిస్పోజ్ అవుతుందా? ఏ కేసు డిస్పోజ్ అవుతలేదు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే స్పీడీ జస్టిస్ కోరుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థ చెడ్డది, జడ్జి చెడ్డదని నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓ గౌరవ న్యాయమూర్తులారా, కనబడేది మీరు కనబడే దేవుడు. దేవుడు ఏడుంటుందో లేదు. అమ్మవారికి పోయి భద్రకాళి అమ్మవారికి పోయి దండం పెట్టి తల్లి కాపాడదని మొత్తం. కోర్టుకు పోయి మేము ఏం చెప్తామన్నా మొత్తం ఇక్కడ గుండీలు మొత్తం కట్టి ఓ మిలార్డ్ అని చెప్తావు. కనబడే దేవుని నువ్వు ఏ లాభం అన్నా సిద్దిపేట అనేవా చచ్చిపోయావు. నువ్వు జడ్జిమెంట్ ఏడాది ముందు ఇస్తే ఆయన భార్య పిల్లలతో ఏడాది ఉంటుండే కదన్నా. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? వకీలా, జడ్జా, జైలరా? ఇంకా దరిద్రం చెప్తా కేసులు. జైలు ఉంటే కూలీ చేస్తాం కదన్నా, జీతం వస్తుంది. జైలు శిక్ష పడ్డలు కూలీ పని చేసుకుంటే జీతం వస్తుంది. ఈ చచ్చిపోయిన ఆయనకి 10 రోజుల తర్వాత జైలు వాళ్ళు జీతం పంపించారు. ఏ పేరు మీద పంపిస్తారు? ఆయన పేరు మీదనే పంపిస్తారు కదా. పోస్ట్ మాస్టర్ ఇంటికి వచ్చి ఏమంటాడు? ఆ పేరున్న ఆయన లేడు కాబట్టి నేను ఇది నేను వాపసు వచ్చి. ఇది మన వ్యవస్థ. అందుకని నేను మాట్లాడేది వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నా తప్ప అన్నట్టు అగైనెస్ట్ ఇండివిజువల్ వ్యక్తుల గురించి నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా. కాబోయే రాజుగా, ముఖ్యమంత్రిగా సెక్రటరియట్ కట్టింది. నిజంగా కేటీఆర్ అన్నట్టు ఆయనకి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మా చెల్లె కనబడుతుంది, మా చెల్లె రేపు నాకు పోటీ వస్తుందని భయం ఉంటే తెలంగాణకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన రోజు ఒక తెలుగోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. టీవీ నరసింహరావు బొమ్మ పెట్టను, తెలంగాణ తల్లి బొమ్మ పెట్టనుంటి. సెక్రటరియట్ 5 ఏళ్ళు కట్టిరు కదా, ఒక బొమ్మ పెడితే ఎందుకు టైం జరగలేదన్న? నేను అదే చెప్తాను. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ విగ్రహం ఏడుంటుందన్న? జనం గుండెల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, జనం గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మేము జనం కోసం పనిచేస్తుంటే మా నాయన బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ కింద, మా చెల్లె బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ ముంగట, అందుకని రాజీవ్ గాంధీని వీకేస్తా. నువ్వు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? నువ్వేం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం, తప్పైందని 1968 అమరవీరుల స్థూపం కాడ ఒకసారి, లుంబిని పార్క్ దగ్గర కట్టిన అమరవీరుల స్థూపం కాడ ఒకసారి 2 సార్లు ముక్కునాలకి రాసి అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండో, ఈయన దాన్ని వీకేస్తా అని ఎందుకు మాట్లాడిండో ఒకసారి ఆలోచించుకో. దానివల్ల జనానికి ఏమొస్తుంది అనేది ఒకసారి దయచేసి చెప్పాలి. ఇది అటెన్షన్ డైవర్షన్. భారతీయ జనతా పార్టీ అండర్ కరెంట్ లాగా తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం
ప్రజల దృష్టిని మళ్లించేందుకు మేమే ఉన్నాం, మా బావనే ఉన్నాడు. అయితే బావ లేకపోతే బామ్మర్ దిగేవాడు లేడాలి. ఇక మేమే కొట్లాడుతున్నాం ప్రజల పక్షాన్ని చేస్తా ఉన్నారు. మొత్తం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవస్థలు ఇంత నాశనం చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. అంత నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ప్రజలు సరైన శిక్ష ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా కూడా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.